అందరికీ నమస్తే. మనం మన పాలకుల నుంచి ఏం కోరుకుంటాం? బహుశా వాళ్ళు చెప్పిన మాట మీద వాళ్ళు నిలబడాలి. ఇష్టమన్నవి ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా మాట మాట్లాడితే అది చట్టం. అది కూడా అసెంబ్లీలో మాట్లాడితే ఇంకా దానికి తిరుగు ఉండదు అని మనం అనుకుంటాం. కానీ ఇదంతా భ్రమలు. ముఖ్యంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి విషయంలో నేను మాట్లాడదలుచుకున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట మాట్లాడితే ఆయన మాట మీద ఉండాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. మనం అదే కోరుకుంటాం. ఏ పాలకుడైనా ఆయన మాట మీద ఉంటే మనకు మంచిది. కానీ ఇప్పుడు ఏమైంది? ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసినాక కంటిన్యూ చేద్దాం. किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ వీడియో ఎక్కడిదో కాదు. 21వ తేదీ డిసెంబర్ 2023 రోజు అసెంబ్లీ లాస్ట్ డే గంట సేపు సంధ్యా 70mm పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట అల్లు అర్జున్ విషయంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఆయన నేను ముఖ్యమంత్రిగా ఈ కుర్చీలో కూర్చున్నంత వరకు ఇంకా నెక్స్ట్ సినిమాలకు ప్రీమియర్ షోలు ఉండవు, రేట్లు పెంచం, అసలు మేము ఏ బెనిఫిట్స్ ఇవ్వం గవర్నమెంట్ నుంచి అని ఆయన మాట్లాడేశారు. ఆయన అంటే బహుశా మనం అందరం ఏమనుకుంటాం, ఓహో రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, మంచి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా మనకు సంబంధం లేదు. గవర్నమెంట్ పుష్ప 2కు అవకాశం ఇచ్చిందా రేట్లు పెంచుకోవడానికి, లేకపోతే ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రేట్లు పెంచుకోవడానికి ఇచ్చిందా, మనకు అనవసరం అది. కానీ ఆయన మాట్లాడాడు కదా ఇవ్వనని. కానీ ఇప్పుడు ఏం చేసిండు? గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది. గవర్నమెంట్ సర్క్యులర్ ఏంటంటే షో 10వ తేదీన సినిమా విడుదలవుతుంది గేమ్ చేంజర్. ఇప్పుడు ఆ సినిమాకు రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చిండ్రు, తర్వాత ప్రీమియర్ షో కూడా అవకాశం ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చిన మాట ఆయన కాళ్ళ మీద నిలబడి మాట్లాడిన మాటనే ఆయననే తప్పేసిండు. అది ఆయన ఎన్నో రచ్చబండ మీద కూర్చొని మాట్లాడిందో లేకపోతే ఏదో చిచ్చాట్లో మాట్లాడిందో కూడా కాదు. నడి అసెంబ్లీలో ఒక లీడర్గా, ఒక అసెంబ్లీ లీడర్గా మాట్లాడిండు, నేను ఇవ్వం పర్మిషన్ ఇవ్వమని. నిజంగానే రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులకు లేకపోతే అభిమానులకు అందరికీ భారమే. అది ఎప్పటి నుంచో ఆబ్జెక్షన్, సమాజం నుంచి రేట్లు పెంచొద్దు అనేది ఉంటుంది, ఎవరికైనా ఉత్తగా రావు పైసలు కాబట్టి. ప్లస్ తొక్కిసలాట అయింది, ఒక మహిళ చనిపోయింది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పిండు. కానీ ఇప్పుడు ఏం చేసిండు? గేమ్ చేంజర్కి ప్రీమియర్ షో తెల్లవారుజామున 4 గంటలకు ప్రీమియర్ షో వేసుకోవచ్చు, తర్వాత 5 షోలు వేసుకోవచ్చు. 5 షోలకు మల్టీప్లెక్స్లో 150 రూపాయలు ఎక్స్ట్రా టికెట్, సింగిల్ థియేటర్లో 100 రూపాయలు ఎక్స్ట్రా టికెట్. అసలు ఆ విన్న వాళ్ళు ఇప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడితే మనం అంతా విన్నాం, మనమంతా వెర్రి పుష్పాలం. ఎందుకంటే మన పాలకుడు, మన ముఖ్యమంత్రి మాట మీద నిలబడతాడని మనం అనుకుంటాం కదా. ఆయన మాట్లాడితే ఎవరో ఒక ప్రజాప్రతినిధి, మా కింది స్థాయి ప్రజాప్రతినిధి మాట్లాడితే మనం దాన్నే గట్టిగా నమ్ముతాం, ఓ ఆయన చెప్పిండంటే ఖచ్చితంగా చేస్తాడేమో అని. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిందంటే పక్కా ఇంకా సూపర్ బాగుంటుంది అన్నారు కదా. ప్లస్ ఆ రోజు ఏం చెప్పిండ్రు వీళ్ళు? సామాన్యుల వైపు మేము ఉన్నాం అని చెప్పారు. ఆ సందర్భంలో సినిమాటోగ్రఫీ మంత్రి ఉంటాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆయనే మాట్లాడిన కూడా వినండి. फ्यूचर में आइंदा नो बेनिफिट सोर्स इन द नाइट बिफोर रिलीजिंग द डेट, कोई बेनिफिट सोर्स नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచము. అసెంబ్లీలో మాట్లాడారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా నడి అసెంబ్లీలో నిలబడి మాట్లాడాడు. ఇన్నే కాదు, ఆ హాస్పిటల్ పోయి శ్రీతేజ్ సంధ్యా 70mm తొక్కిసలాటలా గాయపడి హాస్పిటల్లో ఉన్న ఆ పిల్లగాన్ని చూసి వచ్చి తర్వాత మీడియాతో కూడా మాట్లాడాడు. ఇదే మాట మాట్లాడాడు, మేము ఇప్పటి నుంచి సినిమాలకు ఇవ్వం, మేము సామాన్యుల వైపు ఉంటాం, మేము ఈ సినిమా వాళ్ళ వైపు లేకపోతే హై క్లాస్ వాళ్ళ వైపు ఉండమని చెప్పి ఈయన కూడా మాట్లాడేసిండు. ఇంకా వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మీడియా మొత్తం అసలు వీరంతా సామాన్య ప్రజల వైపు ఉన్నారని చెప్పుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఏమర్థమైంది? వీళ్ళు ఉన్నది సామాన్య ప్రజల వైపు కాదు, వీళ్ళు ఉన్నది అటువైపే, డబ్బులున్న వైపే ఉంటారు పాలకులు. అది ఉత్త డ్రామాను ఎక్కువ రోజులు నడపలేం, ఎక్కువ రోజు డ్రామా నడవది. మామూలుగా మన ఊరిలో వేసే డ్రామాలు ఎంతసేపు ఉంటాయి? ½ అవర్ చూపిస్తారు, లేకపోతే 1 అవర్ చూపిస్తారు డ్రామా. తర్వాత మళ్ళీ వాళ్ళ బట్టలు వేసి వాళ్ళ వేషాలు తీసేసి మళ్ళీ నార్మల్గా కలిసిపోవాల్సిందే ఆ డ్రామా ఆర్టిస్టులు కూడా. ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? ఆ డ్రామా ఆర్టిస్టులే డ్రామా నుంచి బయటకు వచ్చిన తర్వాత సామాన్య మనవులు లాక్కుంటారు. వీళ్ళు నడి అసెంబ్లీలో మాట్లాడి మాట తప్పితే రేపన్నాడు రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ ఏముంటుంది? రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ముఖ్యమంత్రి ఆయన అప్పుడప్పుడు మర్చిపోతుంటాడు, ముఖ్యమంత్రిని కాదేమో అనుకుంటాడు. ఇప్పుడు మీరు అన్న మాటను నేను ఆ రోజు ఒక వీడియో చేసిన, మీరు ఖచ్చితంగా మాట మీద ఉండాలి,
ఎక్కువ రోజులు టైం లేదు, సంక్రాంతికి సినిమాలు ఉన్నాయి చూసుకోండి అని. నేను అనుకుంటున్నా ఇది రామ్ చరణ్ మీద ప్రేమతోనో లేకపోతే ఇంకెవరి మీద ప్రేమతోనో కాదు నాకు తెలిసి. నెక్స్ట్ బాలకృష్ణ సినిమా ఉంది, బాలకృష్ణది డాగ్ మహారాజ్ సినిమా ఉంది. డాగ్ మహారాజ్ సినిమాకు పెంచాల్సిందే. డాగ్ మహారాజ్ సినిమా కోసం ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వీళ్ళందరి మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు, ఎవరైనా దిల్ రాజు అనే పర్సన్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ రోజు కమాండ్ కంట్రోల్ రూమ్లో మాట్లాడిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడు విందామా? ఆ వీడియో కూడా విందామా? ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సినిమా టికెట్ల రేట్ల పెంపకం లేకపోతే ప్రీమియర్ షోలు మాకు అసలు ఇష్యూయే కాదన్నాడు. తర్వాత ఆయన్నే పోయి మాట్లాడిండు, మాకు సినిమాకు రేట్లు పెంచారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆయన్నే, దిల్ రాజు గేమ్ చేంజర్కి. ఇప్పుడు దానికి టికెట్లు పెంచారు కాబట్టి నెక్స్ట్ బాలకృష్ణ సినిమా కూడా పెంచాలి. రేవంత్ రెడ్డి డైరెక్ట్గా బాలకృష్ణ సినిమాకు రేట్లు పెంచిన అనుకో, అగో చంద్రబాబు నాయుడు చెప్తే రేవంత్ రెడ్డి అని అందరూ అంటారు కదా. కాబట్టి ముందే ఈ సినిమా గేమ్ చేంజర్కి రేట్లు పెంచేసాడు. ఏది ఏమైనా పెంచని ఆయన పాపం నన్ను ముఖ్యమంత్రిగా గుర్తించకపోయినా సరే నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాను కాబట్టి గౌరవించాలని అందరినీ కోరిన రేవంత్ రెడ్డి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి మీరే మాటలు తప్పితే మీ కాళ్ళు మీరు మాట్లాడిన మాట మీద మీరే నిలబడపోతే మీరు నన్ను ఎందుకు గుర్తిస్తారు ముఖ్యమంత్రిగా? మీ పేరు మర్చిపోతే మీరు కక్ష పడతారు. ఈ మధ్యకాలంలో వరుసగా మీ పేరు మర్చిపోతున్నారు అందరూ. ఎందుకు మర్చిపోతున్నారంటే మీరు గుర్తు చేసుకునే విధంగా లేదు వ్యవహారం. మీరు అన్న మాట మీద మీరే నిలబడకపోతే మామూలుగా ముఖ్యమంత్రే కాదు, ఒక మనిషి ఒక మాట మీద నిలబడకపోతే నువ్వు మనిషివా గాడిదివా మాట మీద నిలబడవా అని అడుగుతారు. మీరు ముఖ్యమంత్రి, మిమ్మల్ని ఎవరు అడగాలి? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నోట్లకి ఒక మాట వచ్చిందంటే బహుశా ఇంకా గవర్నమెంట్ మాట, అది గవర్నమెంట్ ఈ స్టాండ్ తీసుకుందని చెప్పడానికి వస్తుంది. మీరు రామ్ చరణ్ పెంచండి తగ్గించండి ఎవరికి సంబంధం లేని ఇష్యూ. మీరు మాట్లాడిన మాట ఆ మాట మీద ఉన్నారా లేదా అనే ఇష్యూ మీద మాత్రమే నేను మాట్లాడుతున్నా. మీరు మాట మీద లేరు, మీరు చెప్పే మాటలు విలువ లేదు. మీరు రేపు మాట్లాడే మాటలను కూడా జనం నమ్మాలనే గ్యారంటీ లేకుండా పోతుంది ఇట్లాంటి చేష్టల వల్ల. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వైపు రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది క్లారిటీ వచ్చింది. సామాన్యుల వైపు ఉన్నారు అనేది కేవలం డ్రామా. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే సామాన్యులు ఆ రోజు ఏం మాట్లాడారు అసెంబ్లీలో, సామాన్యులు కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి సినిమాకి వస్తారు, అంత ఖర్చు అవసరం లేదు కాబట్టి రేట్లు పెంచాం. ఇప్పుడు వచ్చి రేట్లు పెంచి ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇస్తుందా ప్రేక్షకులకు? గవర్నమెంట్ ఏమైనా టికెట్ మీద 50% సబ్సిడీ ఇస్తుందా ఇప్పుడు వాళ్ళ రేట్లు పెంచి? ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఏం క్విట్ ప్రోకో జరిగింది సినిమా ఇండస్ట్రీ విషయంలో? మీకు జరిగిన క్విట్ ప్రోకో ఏంది? వాళ్ళు అడగలేదంటారు, మీరు ఇయ్యమంటారు, కానీ రేట్లు పెంచుతారు, కానీ ప్రీమియర్ షోలకు అవకాశం ఇస్తారు. ఇంకా తెలంగాణలో ముఖ్యమంత్రి మాటకి ఎంత విలువ ఉందనేది మనం దీన్ని చూస్తే కంప్లీట్గా అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.